అందరికి నమస్కారం. 'సీతా కళ్యాణ్' ట్రాక్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, 'వైవం తన్యాస్మి' ఫస్ట్ డ్రాఫ్ట్ రాసేటప్పుడు ఒక ప్లేస్‌లో ఆగిందనమాట. సో, అక్కడ 'సీతా కళ్యాణ్' ట్రాక్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిందనమాట నాకు. సో, దెన్ ఆఫ్టర్ దట్ వేరే షార్ట్ ఫిల్మ్స్ వల్ల నేను ఆ స్క్రిప్ట్ మీదకి వెళ్ళలేదనమాట, వర్క్ చేయలేదు. సో, తర్వాత మే 2024లో మళ్ళీ రీవర్క్ చేసి ఫుల్ ఫుల్ ఐ మీన్ ఫుల్ వర్షన్ కంప్లీట్ చేశాను అనమాట. సో ఆ తర్వాత సో ఆ సీతా కళ్యాణం అనేది ఎవరు పాడతారు అని ఒక మైండ్లో ఒక థాట్ ఉండేదన్నమాట, ఎవరు పాడతారు ఇది అని. సో దెన్ లైక్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు సో ఏదో ఒక ఈవెంట్లో రామచక్కని సీతకి విన్నాను అనమాట సాంగ్. వింటే అది ఆబ్వియస్లీ ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ సాంగ్. సో నేను రాసిన ఆ సిచ్యువేషన్కి ఈ సాంగ్కి ఎమోషనల్ ప్యాలెట్ వైజ్ చాలా దగ్గర పోలిక ఉందన్నమాట. సో దెన్ ఐ డిసైడెడ్ గాయత్రి మ్యామ్తో పాడించాలి అని చెప్పి. సో మే 2024లో స్టార్ట్ చేస్తే మ్యామ్ ఎతకడం, మాకు ఏప్రిల్ 2025కి దొరికారు మ్యామ్. సో ఆ ప్రాసెస్ ఎలా ఉందంటే, స్టార్ట్ చేశాను వెతకడం 24లో మ్యామ్తో. లైక్ మ్యామ్ పేరు ఎతికి గూగుల్లో, ఇన్స్టాగ్రామ్లో ఎతికి, సో వి కుడెంట్ ఫైండ్ హర్ అనమాట. సో నేను బాగా మల్టిపుల్ డిస్కషన్స్ చేశాను దాని మీద. తర్వాత ఒక స్టేజ్లో వేరే వేరే వాళ్ళని ఎవరినైనా అప్రోచ్ అవుదామా అని అంటే, బట్ ఐఎమ్ వెరీ అడమెంట్ అనమాట. లేదు, మ్యామ్తో పాడిస్తే ఈ సాంగ్ చాలా బాగుంటుంది అన్నట్టు. ఐ మీన్ నా సిచ్యువేషన్ చాలా ఐ మీన్ చాలా డెప్త్ క్రియేట్ అవుతుంది అని చెప్పి. సో దెన్ అలా వెళ్తూ ఉన్నింది. లైక్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాం వైభవం తన్యాస్ని. సో దెన్ ఎక్కడో అసలు హోపే లేని టైంలో ఇంటర్వ్యూలోనూ ఎక్కడో మ్యామ్ ఫుల్ నేమ్ దొరికింది. సో మ్యామ్ ఫుల్ నేమ్తో సెర్చ్ చేస్తే అప్పుడు మాకు ప్రొఫైల్ దొరికింది అనమాట. దెన్ అది చాలా బాగా అనిపించిన తర్వాత, సో ఓకే, ఇప్పుడు ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే మ్యామ్ రిప్లై ఇస్తారా రేరా అని. తర్వాత భానుకే పంపించాను. భాను మాట్లాడి దెన్ తర్వాత ఫ్యూ డేస్ తర్వాత మ్యామ్ ఒప్పుకున్నారు సాంగ్ పాడడానికి. సో మ్యామ్ మ్యామ్ ఒప్పుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఆ, చాలా అంటే ఫస్ట్ ద బిగినింగ్ నుంచి ఆ, ఏదైతే ఆ సిచ్యువేషన్ ఉందో, ఆ స్క్రిప్ట్ కానీ లేదంటే ఆ సిచ్యువేషన్ కానీ అది వెతుక్కుంటూ సరైన డెస్టినేషన్కి వెళ్ళింది. అది కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఆన్ కెమెరా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆ, రామచక్కని సీతకి నేను ఎంత పెద్ద ఫ్యానో, మ్యామ్ వాయిస్ కూడా అంతే పెద్ద ఫ్యాన్ నేను. ఇది మ్యామ్కి ఇన్ పర్సన్ కూడా నేను చెప్పలేదు, బట్ ఐ హ్యావ్ టు లైక్ ఆన్ కెమెరా చెప్పాలని చెప్పి ఐ సేవ్ ద మూమెంట్ అనమాట. దెన్ కమింగ్ టు ద లిరిక్స్, లిరిక్స్ ఫస్ట్ మ్యూజిక్ అవ్వకముందే లిరిక్స్ రాయిపోయాలనుకున్నాం. సో ఒక ఫ్యూ ఫ్యూ లిరిక్స్ని ట్రై చేసాం అనమాట. మాకు ఎక్కడో ఫ్లెక్సిబిలిటీలో కానీ ఇంకా వేరే అదర్ డిమెన్షన్స్లో కానీ అంత వర్కౌట్ అవ్వలేదు. దెన్ బాను ఏమన్నాడంటే, జస్ట్ నువ్వు ఒక్కసారి ట్రై చేయని అన్నాడు. ఐఎమ్ యాక్చువల్లీ నేను రాయడం అంటే చాలా నాకు ఇప్పటి వరకు లిరిక్స్ రాసిన అనుభవం లేదు. దెన్ బానునే ఇంకా రాయని కొంచెం ముందు పట్టాడు. దెన్ తర్వాత ఒక కొంచెం 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 రాసి బాను పరిచిందే బాగుంది అని చెప్పి ఇంకా ఫుల్ 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 రాయించుకున్నాడు అనమాట. సో ఈస్ హ్యాపీ విత్ ద లిరిక్స్. ఓకే, సో అలా దట్స్ హౌ లిరిక్స్ హ్యాపెండ్ అనమాట. లిరిక్స్ అయిపోయిన తర్వాత లైక్ మ్యామ్ ఒప్పుకున్న తర్వాత కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం మ్యామ్ని కూడా మేము వెయిట్ చేయించాం, లైక్ 8 months అలా ఏమో. బికాస్ ట్యూన్ అవ్వలేదు అండ్ సమ్ అదర్ డిస్టర్బెన్సెస్. ట్యూన్ అవ్వలేదు. ట్యూన్కి కూడా బాను, ఒకవేళ బానుకి వస్తే మాత్రం లైక్ ఒక 5-10 minutesలో ట్యూన్ ఇచ్చేస్తాడు అనమాట.
బట్ అది కొంచెం బాను కొంచెం టైం పట్టింది అది. సాంగ్ అయితే నేను ఏమంటారు రికార్డ్ చేసేటప్పుడు అసలు వేరే హై ఉన్నింది నాకైతే. ఆ, మొత్తం సాంగ్ కంప్లీట్ చేసుకున్నాక అరే చాలా బాగా వచ్చింది, ద ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అనమాట. సో సీతా కళ్యాణం మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.